ఓకే, యుద్ధానికి సంబంధించి మొన్న జరిగిన యుద్ధంలో ఎవరిది పై చేయి? ఖచ్చితంగా భారతే పై చేయి, ఇందులో అనుమానం ఏమి లేదు. ఇందిరాగాంధీ గారి టైంలో అమెరికా చెప్పిన మాట వినకుండా కొనసాగించారు, యుద్ధం గెలిచామని. ఇప్పుడు చూస్తే బీజేపీకి సంబంధించి ఒక పక్క నుంచి యుద్ధం విషయంలో పలు మాటలు విమర్శలు వస్తూ ఉంటాయి. సోషల్ మీడియా వేదికలు పక్కన పెడితే మీకేమనిపించింది? ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ప్రధానిగా ఉన్నప్పుడు ఏ రకంగా స్పందించాలన్న దానికి నరేంద్ర మోడీ గారు యొక్క నాయకత్వం నిలువెత్తు సాక్ష్యం. ఇందిరాగాంధీ గారి హయాంలో దాదాపుగా మనం 2 పర్యాయాలు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళ యొక్క సైన్యాన్ని ఇక్కడ నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అమెరికా యొక్క ఒత్తిడికి లోబడి వదిలేసినటువంటి పరిస్థితి అప్పటి ప్రధాని దగ్గర చూసాం. ఇప్పటి ప్రధాని ఆ రకమైనటువంటి యోచన కానీ ఆలోచన కానీ లేదు. యుద్ధంలో మన యొక్క పనితీరుని ఈరోజు ప్రపంచమే నివిరిపోయే పరిస్థితి వచ్చింది. యూరోప్ యూనియన్ టార్గెటెడ్ అటాక్స్ ఎప్పుడైతే జరిగినాయో, ఇంత వర్టికల్ షేప్లో డయాగ్యులర్లో వదిలేసినటువంటి ఈ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎక్స్ప్లోజివ్స్ని దాన్ని రాడార్స్ క్యాచ్ చేసి ఆ రాడార్స్ ద్వారా టార్గెటెడ్ పాయింట్కి వెళుతూ అక్కడ కేవలం తీవ్రవాద శిబిరాలని కొడుతూ ఏ ఒక్క సివిలియన్కి ఇబ్బంది లేకుండా ఒక అద్భుతమైనటువంటి యుద్ధనీతిని నిర్వహించినటువంటి పరిస్థితి చూసి ప్రపంచమే నివిరిపోయింది. అంతరిక్ష రంగంలో మనం చేసినటువంటి ఏర్పాట్ల వల్ల మనతోటి దాదాపుగా 28 దేశాలు మనతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.